బ్యాడ్ బాయ్ కార్తిక్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 22 నిమిషాలు. యాక్షన్ డ్రామా యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 17th ఏప్రిల్ 2026న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రధాన తారాగణం నుంచి క్యాస్టింగ్ ఉంది సినిమాలో. నాగశౌర్య, విధి యాదవ్, సముద్రకని, వెన్నెల కిషోర్, విజయ్ కృష్ణ నరేష్, శ్రీదేవి విజయ్ కుమార్, అజయ్ తదితరులు నటించినటువంటి సినిమా. రమేష్ దేశాయన ఈ సినిమాకి డైరెక్టరు. శ్రీనివాసరావు చింతల్పూడి ఈ సినిమాకి నిర్మాత. హరీష్ జయరాజు ఈ సినిమాకి మ్యూజిషియను. ఆ తర్వాత రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్. సినిమాలో ప్రారంభంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్కి శుభాకాంక్షలు చెబుతూ మీ అభిమాని అంటూ శ్రీనివాసరావు చింతల్పూడి స్టార్ట్ చేశాడు స్టార్టింగ్ సినిమాని. ఇక ఇంటర్వెల్లు అతనొక్కడే లాంటి ఇంటర్వెల్లు, తలకాయ నరకడం అనేది అతనొక్కడిలో సినిమా. సురేందర్ రెడ్డి సినిమా, కళ్యాణ్ రామ్ని స్టార్ని చేసిన సినిమా. సో ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక సన్నివేశం లాంటి పోలినటువంటి సన్నివేశం లాగా కనబడుతుంది. నాగశౌర్య మంచి క్యాస్టింగ్తో చేసిన ఈ సినిమా, అంటే నాగశౌర్యని యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన సినిమా. ఇందులో కథ ఏంటంటే శ్రీదేవి విజయ్ కుమార్ ఆయన అక్క, ఆయనకు బాగుంటాడు అజయ్, వాళ్ళు ఒక చక్కటి కాపురం. అయితే ఈమె ఒక రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. అక్క మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చినటువంటి సముద్రకనికి తర్వాత ఇంకొక ఇద్దరు విలన్స్, అంటే విలన్స్ ఇద్దరు ఉంటారు. సో ఆ ఇద్దరు విలన్స్కు ఆపోజిట్ ఒక ఆయనేమో సముద్రకని, ఇంకొక ఆయనేమో ఇంకొక విలను. ఆ విలన్లను పట్టుకోవడంలో ఏ రకంగా ప్రయత్నం చేశాడు నాగశౌర్య, ఆ తర్వాత ఏ రకంగా సక్సెస్ అయ్యాడు అన్నది ఈ సినిమా కథ. సో సముద్రకని పొలిటీషియన్గా నిలబడాలనేటువంటి ప్రయత్నంలో అతను ఆపోజిట్ని వ్యక్తిని ఇతను చంపేసరికి అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రాబ్లం వచ్చేసి అంతా గడిబిడి అయిపోతుంది. సో ఇది కదిరి లక్ష్మీ నరసింహస్వామి జాతర నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది. సో ఆ జాతరకు వచ్చినటువంటి పబ్లిక్ దాంట్లో కన్ఫ్యూజన్లో అక్కడ చంపేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అది చాలా ఆకట్టుకునే విధంగా ఈ సన్నివేశాలని తీయడం జరిగింది. బ్యాడ్ బాయ్ అని ఇంగ్లీష్లో పెట్టి, కార్తిక్ అని చెప్పి తెలుగులో పెట్టి అక్కడి నుంచే ఒక నావెల్టీ చూపించడం జరిగింది. సో డిఫరెంట్ స్క్రీన్ ప్లే కాకపోయినా, ఆకట్టుకునేటువంటి కొత్త విషయాలు ఏమీ లేకపోయినా సినిమాని కొద్ది గొప్ప తీసుకుపోయిందంటే యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా సముద్రకని విలని చాలా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ సినిమాలో. అతను చూపించినటువంటి పర్ఫార్మెన్సు ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సు. అంతే, ఆయన ఆల్రెడీ చాలా పెద్ద నటుడు కాబట్టి అతని దానికి ఇంకా చెప్పేదేముంది, ఇంకా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో ముఖ్యంగా సాయి కుమార్ జంటగా మా ఉప్పల అమ్మాయి యాక్ట్ చేసింది. చిన్నప్పుడు నేను శైలజ ప్రియని చూశాను. సో మా ఇంటి దగ్గర ఉండేది అమ్మాయి. సో ఆమె వైఫ్గా ఉండి ఉద్యోగం చేయనివ్వదు అనేది కొంచెం ట్రాష్గా ఉంటుంది. కానీ సో మొత్తానికి ఏంటంటే ఒక కస్తూరి అనేటువంటి తన అక్క కోసం కార్తీక్ ఏం చేశాడన్నది ఈ కథ. సో ఆ గుండాలతో ఆమె పెట్టుకుంటుంది. గోవిందప్ప మయం గోపి మెయిన్ విలను. సో అతన్ని నరికేయడం ఇంటర్వెల్. ఇతను ఆపోజిట్ ఎవరికి, సముద్రకనికి. సో మళ్ళీ సముద్రకని ఇతని మీద పగబడితే ఆ సముద్రకని దగ్గర వేరే ఒక గెటప్ సీనుని పెట్టి నేనే చేశానని చెప్పేసి ఒప్పించుకొని పోతే ఈ సముద్రకరిని తన ప్లేస్కి వచ్చి బెదిరించిపోతాడు నాగశౌర్య. ఆ తర్వాత ఏం జరిగింది, ఫైటింగ్స్ ఎలా జరిగినాయి అనేది ఇది. ఇందులో మధ్యలో లవ్ ట్రాక్ పెట్టారు. ఆ లవ్ ట్రాక్ అంతా కొంచెము ఏదో రకంగా ఉంటుంది. సాయి కుమార్ని ఒక జోకర్ లాగా చేసేసారు, అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని జోకర్ లాగా చేసేసారు. సో అతని కూతురుకి వచ్చి అతన్ని వార్నింగ్ ఇవ్వడము, ఆ తర్వాత అతని ముందే అంత పెద్ద పోలీస్ ముందు నేను చంపుతానని చెప్పి చెప్పడమే కాదు చేసి చూపించడము. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో దాంట్లో సాయి కుమార్ లాంటి గొప్ప ఆర్టిస్ట్ని తక్కువ చేసినట్టుగా చూపించారు. సో హరీష్ జయరాజ్ సంగీతము కూడా అనుకున్నంత రేంజ్లో లేదు. సినిమాటోగ్రఫీ ఒకటి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో అద్భుతంగా ఉంది. ఇక డైరెక్టర్ పాత కథనే మళ్ళీ ప్రజెంట్ చేసినటువంటి మంచి బడ్జెట్ దొరికింది.
మంచి ఆర్టిస్టులు దొరికారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కూడా అతను కొత్త రకంగా ట్రై చేయలేకపోయాడు. అదే కొంచెం ప్రాబ్లం. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. యాక్షన్ సన్నివేశాలు తప్ప సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. కాకపోతే స్టార్ క్యాస్ట్ మాత్రం చాలా బాగుంది. డిజైన్ ఇట్లా బ్యాడ్ బాయ్ కార్తీక్ అని చెప్పి బ్యాడ్ బాయ్ ఇంగ్లీష్లో, కార్తీక్ అని తెలుగులో పెట్టడం వెరైటీగా అనిపించింది. విధి యాదవ్ పర్వాలేదు అనిపించే అందం ఉంది ఆమెకి. నాగశౌర్య మాత్రం ఇంకా ఎక్కువ ఆకట్టుకున్నాడు. సో శ్రీదేవి ఎందుకో తమ్ముని ఊరికే కోప్పడ్డము, అతను తమ్మునికి వీసా వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంటే ఇతనేమో వీసా రాకుండా ఉండడం కోసం ఒక అమ్మాయితో జైలుకి వెళ్తే తనకు ఇదవుతుంది, నా మీద కంప్లైంట్ చేయడం పూర్తి అసహజంగా అనిపిస్తుంది. సో అదేవిధంగా ఇతను ఆ అక్కను కాపాడేటువంటి ఒక ఫైట్ చాలా వండర్ఫుల్ ఉంటుంది, మార్కెట్ ఫైట్. ఆ మార్కెట్ ఫైట్లో అక్క మీదకి దాడి చేస్తున్న వ్యక్తికి అతను ఒక బల్లెం లాంటి దాంతో, అంటే ఒక గుడ్డలు కాదు, మన పలుగు లాంటి, అది గుణపం లాంటి దాంతో విసిరి కొట్టడం, ఆ కూరగాయల మార్కెట్లో ఫైటు, అది ఆటో మీద ఆ దాడి చేస్తున్నటువంటి దాన్ని అందుకోవడం, అదంతా కూడా డిఫరెంట్గా పిక్చరైజ్ చేశారు. కస్తూరి పాత్రలో శ్రీదేవి విజయ్ కుమార్ ఆకట్టుకున్న పాత్ర వచ్చేక్తం మాత్రం తమ్ముడు అంతా తన కోసం కష్టపడుతుంటే ఎందుకు ఆమె తమ్ముని మీద అసహ్యం పెంచుకుంటుంది, ఎందుకంటే కోపంగా ఉంటుంది అనే దానికి లాజిక్ లేదు. లాస్ట్కు అతనికి మళ్ళీ ఫారెన్కి వెళ్ళేటువంటి అవకాశం వచ్చినట్టు చూపించడము, వెన్నెల కిషోర్ ఎన్ఆర్ఐ నుంచి దిగినప్పుడు మైమ్ గోపి తమ్ముడు అతను అనుకోవడము, అది జరిగిన తర్వాత కూడా అతని మీద కోపం పెట్టుకోకుండా ఇతను ఎమ్మెల్యే, ఎవరు వెన్నెల కిషోర్ ఎమ్మెల్యే కావడం, అదంతా కూడా ట్రాష్గా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ నటన ఎప్పటిలాగానే రొటీన్ నటన, అవన్నీ బాగానే ఉన్నాయి. నాగశౌర్య కూడా ఉన్నంతలో తనకిచ్చిన పాత్రను తను బాగా చేశాడు. అందరికన్నా బాగా చేసింది ఇందులో మైమ్ గోపి అద్భుతంగా చేశాడు. అట్లాగే సముద్రకని కూడా ఉన్నంతలో మళ్ళీ మొన్నటిదాకా కారు మని సెల్వం సినిమాకేమో, కార్మేని సెల్వన్ సినిమాకేమో ఎంతో సౌమ్యుడిగా కనిపించిన ఇతను అలా చూపులు చూస్తేనే అతను ఎంతో భయంకరమైన విలనరా అని అనిపించే విధంగా నటుడు అంటే అలా ఉండాలి. ఏ పాత్ర కంటే ఆ పాత్ర పరకాయ ప్రవేశం చేసే సముద్రకని లాంటి ఒక గొప్ప నటుడిని పెట్టుకొని, అజయ్ లాంటి బోడిగుండు లాగా అజయ్కి లైట్గా కొంచెం పెరిగిన జుట్టుతోటి అజయ్ ఒక బావలాగా, సగటు బావగా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో క్యారెక్టర్స్ నటుల పరంగా ఎవరిని కూడా తప్పట్టడానికి లేదు. ఒక రైతుల కోసం ఒకప్పుడు తండ్రిని కోల్పోయినటువంటి వ్యక్తులు వీళ్ళే అన్న చెల్లెలు అయ్యిండ్రి. నరేష్కు వృద్ధ పాత్ర ఇచ్చారు. అతను మీ అక్క కోసం పోరాటం చేస్తుంది అని చెప్తే జడ్జిని కూడా చంపేటువంటి పాత్రతో మైమ్ గోపి చూపించారు. సో అతన్ని ఢీకున్నప్పుడు అతని ఆపోజిట్ అతనికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఈ హత్య కారణమైనప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్ మీద అతను పగ పెంచుకుంటే వీళ్ళందరినీ తొడముట్టించి మొత్తానికి వెన్నెల కిషోర్ని ఫారెన్ నుంచి రప్పించి, సో మొత్తానికి గెటప్ సీను వీళ్ళంతా కన్ఫ్యూజన్లోంచి బయటపడి మొత్తానికి బాగా బ్యాడ్ బాయ్ కార్తికే చేశాడు ఇదంతా అని అనిపించిన తర్వాత వాళ్ళ అక్క రియాక్షన్స్ ఏంటి, తర్వాత నరేష్కి వాళ్ళకి న్యాయం జరిగిందా, ఆ తర్వాత వాళ్ళ నాన్న అసలు పోరాటం చేసింది దేనికోసము, ఇతను పోరాటం చేసింది దేనికోసం అనేది ఒక యాక్షన్ ఎపిసోడ్స్ ప్రకారంగా బ్యాడ్ బాయ్ కార్తిక్ తీసుకున్నారు. ఒకటేమనిపించిందంటే మంచి బడ్జెట్, మంచి అవకాశం దొరికిన తర్వాత కూడా దాన్ని సరిగ్గా వాడుకున్న తీరే బాధ కలిగించింది మనకి. ఎందుకంటే రసూల్ ఎల్లూరు, కోటగిరి వెంకటేశ్వరరావు, హరీష్ జయరాజు చిన్నవాళ్ళు కాదు. అట్లాగే నటినట్ల టెక్నీషియన్స్, అట్లాగే నాగశౌర్య, తర్వాత సముద్రకని, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, వీళ్ళు శ్రీదేవి విజయ్ కుమార్, వీళ్ళు చిన్నవాళ్ళు కాదు. ఇంత మంచి స్టార్ క్యాస్ట్ని ఇంతమంది పెడితే ఇంత మంచి సినిమా చేయొచ్చు. కానీ పాత చింతకాయ పచ్చడి కథని చేసుకొని అక్కడ దెబ్బతినేది ఒక్కటే కొంచెం బాధ కలిగించే విషయం. మిగతా అంతా ఒక సగటు ప్రేక్షకునికి పర్వాలేదు అనిపించినటువంటి యాక్షన్ సినిమా ఇది, అంతే. అంతేకాని ప్రత్యేకమైన ఆహా ఊహా అనిపించే విధంగా మాత్రం లేదు. యాక్షన్ ఎపిసోడ్స్కి మాత్రం పెట్టిన డబ్బు గ్యారంటీగా పైసా వసూలు సినిమా. సో 2.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.